T20 వరల్డ్ కప్ 2026లో యూఎస్పై పాకిస్తాన్ కంప్లీట్ డామినేటింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలింగ్ బ్యాటింగ్ చూస్తే 15వ తేదీన ఇండియా చాలా కేర్ఫుల్గా ఆడితే తప్ప గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. ముఖ్యంగా పాక్ స్పిన్ డిపార్ట్మెంట్ 4 ఇన్ఫార్మ్ స్పిన్నర్లతో చాలా డేంజర్గా ఉంది. వాళ్ళని ఎదుర్కొని కనీసం ఫైట్ కూడా ఇవ్వలేకపోయారు యూఎస్ బ్యాటర్లు. 2024లో పాకిస్తాన్పై ఎలాంటి డామినెన్స్ చూపించారో అందులో కనీసం 10% కూడా ఈ మ్యాచ్లో చూపించలేకపోయారు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి పాకిస్తాన్ డామినేషనే కనిపించింది మొత్తం. యూఎస్ బ్యాటర్లు పవర్ ప్లేలో పేసర్ల ఓవర్లు ఎలాగోలా ఆడినా స్పిన్నర్లు బౌలింగ్కి దిగినప్పటి నుంచి కంప్లీట్గా ఏదో భూతాన్ని చూసినట్లు గజ వణికిపోయారు. అసలు బంతి ఎటొస్తుందో కూడా అర్థం చేసుకోలేక అల్లాడిపోయారు అందరూ. యూఎస్లో కామన్గానే అంత స్ట్రాంగ్ బ్యాటర్లు ఎవ్వరూ లేరు, కానీ ఉన్న ఆండ్రెస్ గౌస్, షయాన్ జహంగీర్, మోనాక్ పటేల్, మిలింద్ కుమార్, శుభన్ రంజానే కూడా పాక్ స్పిన్నర్లని ఏమాత్రం ఆడలేకపోయారు. ఏదో కష్టపడి కొద్దో గొప్ప రన్స్ అయితే కొట్టారు. ఓపెనింగ్లో షయాన్ జహంగీర్ 49, ఆ తర్వాత మిలింద్ కుమార్ 29, చివరిలో శుభన్ రంజానే 51. మినిమం ఫైట్ చేసిన 191 పరుగుల టార్గెట్ని చేస్ చేయడానికి అది ఏమాత్రం సరిపోలేదు. అసలు యూఎస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ 2 ఓవర్లు తప్ప కనీసం ఒక్కసారి కూడా ఇలా ఆడితే యూఎస్ గెలవచ్చు అని ఏమాత్రం అనిపించలేదు. అంతకుముందు యూఎస్ బౌలర్లు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించిందేం లేదు. పాక్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ యూఎస్ బౌలర్లని ఓ ఆట ఆడుకున్నాడు. 41 బంతుల్లో 6 4లు 5 6లతో 73 రన్స్ వేసి సాలిడ్ స్టార్ట్ ఇచ్చాడు. ఇక ఫర్హాన్కి తోడు బాబర్ అజాం కూడా చాలా రోజుల తర్వాత ఓ ఇంపార్టెంట్ నాక్ ఆడి 46 రన్స్ వేశాడు. వీళ్ళిద్దరూ 3వ వికెట్కి 81 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంతో పాకిస్తాన్ 200 మార్క్ ఈజీగా దాటేస్తుంది అనిపించింది. కానీ వీళ్ళిద్దరూ వెంటనే అవుట్ కావడంతో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా చివరిలో భారీ షాట్లకు ట్రై చేసి అవుట్ అయిపోవడంతో పాకిస్తాన్ 9 వికెట్లకి 190 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఈ స్కోర్ని యూఎస్ చేస్ చేయడం కష్టమే అనిపించినా నేపాల్లో ఏమైనా ఫైట్ ఇస్తుందేమో అని వెయిట్ చేశాం. కానీ యూఎస్ కంప్లీట్గా చేతులెత్తేసి చివరికి 8 వికెట్లకి 158 రన్స్ మాత్రమే చేసి 32 రన్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ తన 2వ మ్యాచ్లో కూడా విజయం సాధించి 4 పాయింట్లు ఖాతాలో వేసుకుంటే యూఎస్ మాత్రం ఆడిన 2 మ్యాచ్లో ఓడి గ్రూప్ స్టేజ్ దాటడం కూడా డౌటే అన్నట్లుగా మారింది. ఇక ఈ మ్యాచ్ గురించి పక్కన పెడితే పాకిస్తాన్తో 15వ తేదీన మనం మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్లో పాక్ బ్యాటర్లను మన బౌలర్లు ఖచ్చితంగా డామినేట్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక పేస్లో కూడా షహీన్ అఫ్రిది పెద్దగా ఫామ్లో లేడు, నవాజ్ కూడా అంతంత మాత్రంగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో పేస్తో మనకు వచ్చిన డేంజర్ ఏమీ లేదు. కానీ పాక్ స్పిన్ డిపార్ట్మెంట్తోనే డేంజర్ అంతా. 4 స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్ 4 చాలా టఫ్ బౌలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉస్మాన్ తారిక్ ఇండియన్ బ్యాటర్లను నేనే అవుట్ చేస్తా అని సవాల్ కూడా చేశాడు. సో అలాంటి ఉస్మాన్ తారిక్ని ఎలా ఎదుర్కొంటారు? అండ్ అబ్రార్ అహ్మద్ లాస్ట్ ఆసియా కప్లో కూడా ఇండియాతో చాలాసార్లు ఫైట్కి దిగాడు. సో వీళ్ళిద్దరిని ఎలా ఎదుర్కొని భారీ స్కోర్ చేస్తారు? అసలు ఈ స్పిన్ డిపార్ట్మెంట్ ఎదుర్కొని సాలిడ్ స్కోర్ చేయాలంటే ఇండియన్ బ్యాటర్లు చాలా ప్లానింగ్ చేయాల్సిందేనా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఆ ప్లానింగ్ చేయడంలో అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇండియన్ బ్యాటర్లు ఏ మేరకు సక్సెస్ అవుతారు, మ్యాచ్లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనేది ఇప్పుడు ఫ్యాన్స్లో క్యూరియాసిటీ పెంచుతుంది. పాక్ స్పిన్ని మన బ్యాటర్లు ఎదుర్కోగలరంటారా? అండ్ మ్యాచ్ని ఫుల్ డామినెన్స్తో గెలవగలమని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.